హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే అండి. శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కి అందరికీ స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌లో ప్రతి నెల మనం అహింసాయుత భూమాత కోసం ఒక జ్ఞానవంతమైన కార్యక్రమాన్ని జరుపుకుంటూ వస్తున్నాం ఫ్రెండ్స్. అది 11 రోజులు ధ్యానం 11 గంటలకు 11 నిమిషాలు ఈ ధ్యానం చేస్తున్నాం ఫ్రెండ్స్. దీనిలో భాగంగా ఈరోజు 6వ రోజండి. సో, ఈరోజు ఈ 6వ రోజు ముందుగా ఏకతా ధ్యానంతో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. అందరం ధ్యానంలో కూర్చుందామండి. కళ్ళజోడు ఉన్నవాళ్ళు కళ్ళజోడు తీసేయండి ఫ్రెండ్స్. కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, చేతులు 2 వేళ్ళల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకొని ప్రశాంతంగా కూర్చుందామండి. కింద కూర్చోలేని వారు సోఫాలో అయినా కూర్చోవచ్చండి. సుఖ స్థిర ఆసనం. ఎటువంటి ఆలోచనలు వస్తున్నా వాటిని గమనిస్తూ, మళ్ళీ మన శ్వాస మీదకు ధ్యాసను మరల్చుదాం ఫ్రెండ్స్.
ఎవరు కళ్ళు తెరవద్దండి. శ్వాసానుసంధానం ఫ్రెండ్స్. గారు ఏమి
ఆఖరి 2 నిమిషాలు ఫ్రెండ్స్. ఎవరు కళ్ళు తెరవద్దండి. ఆఖరి 1 నిమిషం అండి. ఎవరు కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్. ఆఖరి 5 సెకండ్లండి. నెమ్మదిగా మన ప్రస్తుత స్థితికి వద్దాం ఫ్రెండ్స్. మీ 2 అరచేతులు విడతీసి 2 కళ్ళ మీద ఉంచండి ఫ్రెండ్స్. 5, 4, 3, 2, 1, 0. మనకింత గొప్ప ధ్యానాన్ని జ్ఞానాన్ని ప్రసాదించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడం గారికి గ్రేట్ క్లాప్స్ తెలుపుకుంటూ కళ్ళు తెరవండి ఫ్రెండ్స్. ఓకే అండి, ధ్యానానికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ అండి. ఓకే మాస్టర్స్, మన ఈ ఛానల్ ద్వారా అహింసాయుత భూమాత కోసం మనం ఒక భాగమై ఈ ప్రయత్నం చేస్తూ వస్తున్నామండి. దానిలో ఈ నెల మనం సీనియర్ పిరమిడ్ మాస్టర్ల చేత అవగాహన సదస్సు, వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు అహింస జగత్తుపై చేపట్టాం మాస్టర్స్. ఇది ఎంతో అవసరం అండి మనకు, అహింసపై అవగాహన కల్పించడం అన్నది. అందుకే ఇలాంటి కార్యక్రమాలను చేపడుతూ వస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇందులో భాగంగా బండి శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుండి సిద్ధంగా ఉన్నారండి. సార్ గత కొన్నేళ్లుగా ఈ ధ్యాన మార్గంలో ఉంటూ లెక్కలేనన్ని శాకాహార ప్రచారాలు చేస్తూ, ఈ శాకాహార ప్రచారాల్లో ముందుంటూ అక్కడ ఎలా చేయాలి అని అవన్నీ చెప్తూ ముందుండి శాకాహార ప్రచారాలు చేస్తున్నారండి. ఎందుకంటే ఒక అహింసా మార్గంలో నడుస్తున్న వ్యక్తియే ఒక శాకాహారి అయి ఇంతకు ముందు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు అని చెప్పగలరు. సో అందుకే ఈ రోజు ఈ సార్ మన ముందుకు రావటం జరిగింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరం కూడా ఈ సార్ చెప్పే ప్రతి దాన్ని వింటూ ఆ చక్కటి ధ్యానాన్ని అందుకుందామండి. ఓకే మాస్టర్స్, మా సార్ని ఇన్వైట్ చేసుకుందామండి. సార్ శ్రీనివాస్ గారు, మీకు ఈ కార్యక్రమానికి స్వాగతం సార్. ఓవర్ టు యు అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మపూర్వక ప్రణామములు, స్వర్ణమాల పత్రిజీకి, అలాగే అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం జరుగుతున్న ఈ ధ్యాన యజ్ఞానికి ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మరి నా పరిచయం అలాగే నా ధ్యాన అనుభవాలు, అహింసాయుత భూమాత కోసం పత్రిజీ గారు ఏం చెప్పారు, పిఎస్ఎస్ఎం మూమెంట్ ఏం చేస్తుంది, ప్రతి పిరమిడ్ మాస్టర్లు మనం చేయాల్సిన ధర్మం ఏంటి అనేది ఇప్పుడు మనం
తెలుసుకుంటున్నాం. నా పేరు బండి శ్రీనివాసరావు. పుట్టింది పెరిగిందంతా విజయవాడ. నేను హైదరాబాద్‌లో గత 30 సంవత్సరాల నుంచి హైదరాబాద్‌లో నివసిస్తున్నాను. మరి ధ్యానానికి ముందు జీవితం నరకం. అప్పుడు అంతా హింసతో నిండి ఉంది. అంటే హింస అంటే పూర్తి మాంసాహారులం మేము. మరి అది తింటేనే బలం అనే అపోహలో ఉన్న టైము. వ్యాపారాలు గూడా ఉన్నాయి మాకు. హైదరాబాద్ పక్కన మెదక్ డిస్ట్రిక్ట్ చేపల చెరువులు, ఎక్స్‌పోర్ట్ వ్యాపారాలు, సీ ఫుడ్ ఎక్స్‌పోర్ట్ ఇయన్నీ ఉండేవి. ఎప్పుడైతే ఈ ధ్యానం అందుకున్నామో, ఆ రోజే పిరమిడ్ మాస్టర్ల ద్వారా నేను ఈ విషయం వినడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఏలూరులో మరి అక్కడ ధ్యానం అందుకున్నాను. వాళ్ళు చెప్పారు, "సార్ మీరు శాకాహారులా? మాంసాహారులా?" అని అడిగారు. అప్పటి వరకు నాకు తెలీదు ఇది తినటం పాపం అని గాని, అది బలం అనుకున్నాం. ఇంకా ఎంత తింటే అంత బలం అనుకుంటున్నాం. ఎన్ని జీవుల్ని మాంసాలు తింటే అంత గొప్ప అనుకుంటున్నాం. ఆ టైంలో నాకు పిరమిడ్ మాస్టర్‌లు ఏలూరు రాధా జోషులు గారు, బాబాజీ గారు వాళ్ళ అక్కడ పిరమిడ్‌కి వెళ్ళటం జరిగింది. పేపర్‌లో చూసి నేను వెళ్ళానండి. అక్కడ నాకు ఈ విషయం తెలిసింది. నేను జనరల్‌గా మన తాత ముత్తాతల నుంచి ఇది తింటున్న వాళ్ళమే. కానీ నేను మాది రాయల్ ఫ్యామిలీ అండి. మేము బాగా తింటాము. రోజుకు 4 వెరైటీలు తింటాము. గుడ్డు లేనిదే ముద్ద దిగదు అని చెప్పాను. ఆ మాటలు వినలేక వెంటనే సార్ అవన్నీ ఆపేసేయండి. ఈ రోజు నుంచి బంద్ చేయండి అవన్నీ. ఈ రోజు నుంచి ధ్యానం చేయండి. సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం వస్తుంది. శాకాహారం తినండి. ఈ రోజు నుంచి గుడ్డు, మాంసం, చేపలు వదిలేయండి అని చెప్పారక్కడ. కానీ నాకు అవి రుచించలేదు ఆ మాటలు. ఎందుకంటే ఇన్నాళ్ళు బలం బలం అనుకుని మన పెద్దోళ్ళ నుంచి, తాత ముత్తాతల నుంచి తిన్నాము. సడెన్‌గా ఈళ్ళేంటి ఈ విషయాలు చెప్తున్నారని నేను సరేలెండి మాకు ధ్యానం తెలియజేయండి. దాని గురించి మళ్ళీ ఆలోచిస్తామంటే 2 ముక్కల్లో చెప్పేసారు. కళ్ళు మూసుకో శ్వాస మీద ధ్యాస పెట్టు అన్నారు. ఏలూరులో మొట్టమొదటి పిరమిడ్ అది. రాధా మేడం జోషుల ఇంటి పైన ఉంది. ఇప్పుడు చాలా వచ్చేసినాయి. ఒక 50 పైనే వచ్చేసినాయి ఏలూరులో. కళ్ళు మూసుకున్నాను. శ్వాస మీద ధ్యాస పెట్టాను. 2 నిమిషాల్లోనే మిరాకిల్ జరిగింది. గంటన్నర కూర్చున్నాను గానీ, కూర్చున్న విషయం గూడా నాకు తెలియలేదు. అప్పుడు అర్థమైంది ఇందులో ఏదో ఉంది. ఇది మనం వదలకూడదు ఈ ధ్యానము. చేసి చూద్దాం అనుకోని. మళ్ళీ అక్కడ ఒక రూమ్ తీసుకొనున్నాను. ఒక 10 డేస్ ఉండాలని. మా సిస్టర్స్ వాళ్ళుంటారు ఇంటి పక్కన. ఖాళీగా ఉంటే ఒక రూము. అక్కడ నేను మళ్ళీ సెకండ్ టైము కళ్ళు మూసాను. కళ్ళు మూసిన 10 నిమిషాలు బాగానే గడిచింది. 11వ నిమిషం నుంచి ఆ మాస్టర్లు చెప్పిన మాటలే చెవులో వినబడుతూ ఉన్నాయి. మీరు మాంసాహారులా? శాకాహారులా? మాంసం తింటే అవి మానేయండి. ఈ రోజు నుంచి ధ్యానం చేయండి అని వస్తుంది. నా చెవిలో అదే మాటలు క్యాసెట్ లాగా వినబడుతూ ఉంటే వెంటనే నేను కళ్ళు తెరిసాను. ఎందుకు తినొద్దన్నారు? తింటే వచ్చే నష్టమేంటి? కారణం తెలియాలి కదా! కారణం తెలియకుండా మనం ఎలా వదిలిపెడతాం అనుకున్నాను. నాలో నేను ప్రశ్న వేసుకొని మళ్ళీ కళ్ళు మూసుకున్నాను ధ్యానంలో. అలా కూర్చున్న కాసేపటికే మరి ఒక పెద్ద అక్షరాలు కనబడుతున్నాయి. తాటికాయంత అక్షరాలు. ఆరోగ్యమే మహాభాగ్యమని. అవును నిజమే గదా! అప్పటికే 5,00,000 ఖర్చు పెట్టాం మా మేడంకి. హైదరాబాద్ యశోద హాస్పిటల్‌లో. నో యూజ్. ఒక్క 5 పైసలు ఆరోగ్యం రాలేదు. నిజంగా ఇవి అన్నీ బంద్ చేసి ధ్యానం చేస్తే ఆరోగ్యం వస్తుంది అంటే, అంతకంటే మనకు కావాల్సిందేముందని, ఆ రోజుకి ఆ రోజే ఒక నిర్ణయం తీసేసుకున్నాను. ఈ రోజు నుంచి గుడ్డు, మాంసం, చేపలు వదిలేస్తున్నాను. ఇంకా ఆ వ్యాపారాల్లో గూడా ఉన్న నేను వెంటనే వాటి నుంచి కూడా బయటకొద్దాం. మా మామగారితో కలిసి మాకు పార్ట్నర్‌షిప్ ఉండేది. నేను ఆ రోజే నిర్ణయం తీసుకున్నాను. మొట్టమొదటి రోజు ధ్యానం అందుకున్న రోజు. ఈ రోజు నుంచి నా జీవితంలో గుడ్డు, మాంసం, చేపలు బంద్ జేస్తున్నాము. అంతేకాదు ఆ వ్యాపారాల్లో కూడా ఉన్న మేము అవి గూడా వదిలేస్తున్నాము. కూటి కోసం కోటి విద్యలున్నాయి. బ్రతకడానికి ఎన్నో ఉన్నాయి మార్గాలు. కానీ ఆ చెవుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని అప్పటికప్పుడు నేను నిర్ణయం తీసుకొని, వెంటనే మా భార్యకి ఫోను జేసి, "ఈ రోజు నుంచి మన ఇంట్లో గుడ్డు, మాంసం, చేపలు నాట్ అలౌడ్. జీవితాంతం బంద్. అవి పాపము. ఈ రోజు నుంచి తినొద్దు. మందులు వాడితే బయట పడేసేయి. ఈ రోజు నుంచి ధ్యానం మొదలుపెట్టు.
ఒక ఆవిడ క్యాన్సర్ నుంచి బయటపడ్డారు ధ్యానం ద్వారా, బ్రెయిన్ క్యాన్సర్ నుంచి. నీకొచ్చిన జబ్బు చాలా చిన్నది, నీకెందుకు తగ్గదు, నువ్వు కూడా వెంటనే చెయ్యి, ధ్యానం చెయ్యి, ఈ రోజు నుంచి నాన్ వెజ్ బంద్ అని మా కుటుంబంలో అని చెప్పడం జరిగింది. వ్యాపారాలు కూడా వదిలేస్తున్నానని చెప్పాను. మరి ఆ నెక్స్ట్ డే ఆ నిర్ణయం తీసుకున్నానో లేదో, నెక్స్ట్ డే అవన్నీ వచ్చి ఆ జీవులు నా కాళ్ళకు మొక్కుతున్నాయండి. ధ్యానంలో సెకండ్ డేనే అవన్నీ నాకు సినిమా తెరలో బొమ్మలు ఎలాగైతే కనబడతాయో క్లియర్ కట్ గా అలా కనబడుతున్నాయి. అవన్నీ మాట్లాడుతున్నాయి, వాటి పెదాలు కదులుతున్నాయి, వాటి భాష అర్థం అవుతుంది. అవి చెప్తున్నాయి, మేకలు గొర్రెలైతే అతను 2 కాళ్ళు పైకెత్తి నమస్కరిస్తున్నాయి, వెనక కాళ్ళ మీద నుంచొని మాట్లాడుతుంటే పెదాలు కదులుతున్నాయి, వాటి లాంగ్వేజ్ అర్థం అవుతుంది. అలాగే కోళ్ళైతే రెక్కలెత్తి నమస్కరిస్తున్నాయి, చేపలైతే ఆనందంతో తోకూపుకుంటూ గెంతుతూ ఆనందంతో నీళ్ళల్లో అవి ఆనందపడిపోతున్నాయి. ఇవన్నీ దృశ్యాలు చూడంగానే నాకు అర్థమైంది, ఇన్ని రోజులు మనం ఎంత పాపం చేశామో, ఎన్ని జీవుల ఆత్మఘోష నాకు నా కుటుంబానికి తగిలి ఉంటుంది. ఈ రోజు నుంచి వాటిని కాపాడడమే నా జన్మ లక్ష్యం అని అర్థమైందండి. అప్పటికప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ రోజు నుంచి ప్రపంచంలో ఆఖరి మానవుడు శాకాహారిగా, బుద్ధుడిగా అవతరించే వరకు నాకు పని ఉంది, భూమి మీద చెప్పాల్సిన ధర్మం నాకుంది అని నిర్ణయం తీసుకున్నాను. అంతేకాదండి, ఆ నిర్ణయానికి తగ్గట్టుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల శాకాహారాలు చేశాను. 2 తెలుగు రాష్ట్రాలు. 7 రోజులు 70 గ్రామాలు, 9 రోజులు 108 గ్రామాలు, 3 రోజులు 30 గ్రామాలు అలా తిరిగిన సందర్భాలెన్నో ఉన్నాయి. మొట్టమొదటి శాకాహార ర్యాలీ హైదరాబాద్‌లో పత్రిజీ గారితో అడుగులు వేయటం జరిగింది. పత్రిజీ గారితో మన దిల్సుఖ్‌నగర్ నుంచి హైదరాబాద్‌లో సరూర్ నగర్ వరకు అంబేద్కర్ బాబు జగజీవన్ రావు భవన్ అని ఉంది. అక్కడ వరకు 4 కిలోమీటర్లు అలా నడుచుకుంటూ వెళ్ళాం. మొట్టమొదటిగా 3 నెలలు నేను ధ్యానంలోకొచ్చి, మరి ఆ వైబ్రేషను, ఆయనిచ్చిన ఎనర్జీ, మరి ప్రపంచంలో ఎంతో మంది గురువులున్నారు, ఎంతో మంది తెలియజేశారు. కానీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, అహింసాయుత భూమాత కోసమే నేను పుట్టాను ఈ భూమి మీద. ఏ జీవి మానవుడికి ఆహారంగా చంపబడకూడదు, ప్రతి జీవి ఆనందంగా ఉండాలి అని ప్రపంచం అంతా కూడా అహింసా శంఖారావం పూరించారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ప్రపంచంలో ఉన్న హింసను పారదోలటానికి ఆయన అవతరించాడు భూమి మీద. మనమంతా కూడా భూమిని స్వర్గంగా, అహింసాయుత భూమతగా మార్చడం కోసమే మనం కూడా ఆయనతో పాటు దిగి వచ్చిన దేవుళ్ళం. ప్రతి ప్రాణి భగవత్ స్వరూపమే. మత్స్యావతార గోవింద, కూర్మావతార గోవింద అంటూ ఒకవైపు పూజిస్తున్నాడు ఈ మానవుడు. ఇంకొక వైపు ఆ మత్స్యాల్ని, ఆ కూర్మాల్ని, ఆ జీవుల్ని చంపుకుని తేవటం, ఆ భగవంతుల్ని చంపుకుని తినడం ఎంత అజ్ఞానము, ఎంత మూర్ఖత్వము. ధ్యానం చేయకపోతే ఇవి తెలియవు. ఎప్పుడైతే మీరు హింసను వదిలి పట్టుకుంటారో, పత్రిజీ గారు ఈ భూమిని మరి స్వర్గంగా మార్చడం కోసం, భూమి నుంచి హింసను పారదోలటం కోసం, భూమి మీద అహింసాయుత ధర్మాన్ని స్థాపించడం కోసం పత్రిజీ గారు ఒక బ్రహ్మాస్త్రాన్ని వాడారు. అదే మరి హింసా చూడు హంస పకడో, ఆయన నోటి నుంచి వచ్చిన ఒక బ్రహ్మాస్త్రం. అది ఈ రోజు కోటాను కోట్ల జీవుల రక్షణ కోసం ఉపయోగపడుతుంది ఆ ఆయుధం. హింస చూడో హంస పకడో, హింసను వదిలేయండి, హంసను పట్టుకోండి. హంస అంటే ధ్యానం, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే మనం హింసను వదిలేసి హంసను పట్టుకుంటామో, ఆ రోజు నుంచి మన జీవితం నరకం నుంచి స్వర్గం వైపుకు, చీకటి నుంచి వెలుగు వైపుకు, దుఃఖం నుంచి మరి ఆనందం వైపుకు మన ప్రయాణం కొనసాగుతుంది. ఇది సత్యం, సత్యం, సత్యం. మిత్రులారా, అప్పటి వరకు మేము ఎన్నో మందులు వాడుకుంటూ, ఎన్నో రోగాలు అనుభవిస్తూ, మరి ఆ మాంసం అనేది ఎందుకు తినకూడదు అనేది క్లారిటీ ఇస్తాను. మరి ఆ జీవుల వేదన, రోదన అనేది నాకు ధ్యానంలో తెలియజేసినప్పుడు నేను పుస్తకాల్లో అందించాను. నేను ఇప్పటి వరకు 25 పుస్తకాలు రచించాను. ఇప్పుడు కూడా 26వ బుక్ రాస్తున్నాను. మనం భగవంతులం అనే కాన్సెప్ట్. మరి ఎందుకు తినకూడదు అనేది క్లారిటీ ఇస్తానండి. ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. ప్రపంచం అంతా కూడా తెలుసుకోవాలి. ప్రపంచం మొత్తం మారాలి. అదే మన ఎయిము, మన లక్ష్యం, మన టార్గెట్. ప్రతి పిరమిడ్ మాస్టర్ టార్గెట్ కూడా అదే. మనం మానాం.
మానక ముందు అవి తింటున్నంతసేపు రోగాలు. కుటుంబంలో నలుగురున్నాము, ఇద్దరు అమ్మాయిలు. ఏమో మా నలుగురు ఎప్పుడు ఏదో ఒకటి మరి బాధపడుతూ ఉండాల్సొచ్చేది అనారోగ్యాలతో. మరి ఎప్పుడైతే ఇది మానేసి మరి ధ్యానం చేసుకుంటున్నామో, ఆ రోజు నుంచి సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ ఆనందం. మా భార్య 10 రోజుల్లో జబ్బు తగ్గిచ్చేసుకుంది ధ్యానంలోకొచ్చిన 10 రోజుల్లో. సంపూర్ణ ఆరోగ్యంతో బ్రహ్మాండంగా ఆరోగ్యంగా జీవిస్తుంది. మా కుటుంబం అంతా ధ్యాన కుటుంబం. మా పిల్లలు కూడా ధ్యానం చేస్తూ అద్భుతంగా శాకాహారులుగా మారిపోయారు. ఆ చిన్నప్పుడే ఈ ఇది అందితే గనక వాళ్ళ జీవితం అంతా కూడా 3 పువ్వులు 6 కాయలుగా వెలిగిపోతుంది. ఇదే సత్యము, ఇదే ధర్మము. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సింది సత్యం వద ధర్మం చెర. ప్రతి పిరమిడ్ మాస్టర్‌లో ఈ దీంట్లో జీవిస్తున్నారు. సత్యం వద ధర్మం చెర. ఏమిటి ఆ సత్యము? నేను శరీరం కాదు, నేను ఆత్మను అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు ధ్యానం ద్వారా. అలా తెలుసుకుంటూ ఆ సత్యవాక్కులు పలుకుతూ ఉండటమే సత్యం వద. ధర్మం చెర. ఏమిటి ఆ ధర్మము అంటే అహింసయే పరమ ధర్మము. మనమంతా కూడా అహింసా ధర్మంలో జీవిస్తూ సత్యవాక్కులు పలుకుతూ మన జీవితాన్ని వెలుగులతో నింపుకుంటున్నాం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా వెలుగులతో నింపాలంటే మనం చేయవలసింది మరి ధ్యానము. ధ్యానం మనం ఏదైతే ఆచరిస్తున్నామో మనస వాచ కర్మణ అది ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. ప్రతిరోజు తెలియజేయాలి. ప్రతి క్షణము తెలియజేయాలి. కనుక మరి ఈ విషయాలన్నీ మనం తెలుసుకునే ముందు అసలు ఎందుకు తినకూడదు? మాంసాలు తింటే వచ్చే నష్టాలు ఫస్ట్ ప్రజలకు తెలియజేయాలి. అందులోకి ఈ వేదిక ఈ అహింసాయుత భూమాతమని సురేష్ నాయుడు పెట్టడం మరి ఎంతోమంది ఆయనకి సపోర్ట్ చేస్తూ ఇది ఒక మహా ఉద్యమంగా ఆయన తీసుకెళ్ళటానికి నడుం బిగించిన సురేష్ నాయుడికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మాతో పాటు ఎన్నో శాఖాహార ర్యాలీలో పాల్గొన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళటానికి ముందుకొచ్చిన సురేష్ నాయుడు టీంకి ఈ ఛానల్ నిర్వహిస్తున్న ఈ జూమ్ నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి. మరి ఎందుకు తినకూడదు అనేది ఒక చిన్న క్లారిటీతో ముందుకెళ్దాం. మన ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, ప్రాణం పోయింది. ఎక్కడ పడుకోబెడతారు? ప్రాణం పోయిన ఆ క్షణం నుంచే అప్పటి వరకు పేరు పెట్టి పిలుస్తారు. నేనే ఉన్నాను. బండి శ్రీనివాసరావు అంటారు. నా శరీరం నుంచి ఆత్మ బయటికి పోయింది. అప్పుడు శరీరం మాత్రమే మిగిలింది. చలనం లేని శరీరం. అప్పుడు ఆ శరీరానికి ఒక పేరు పెడతాం. దాని పేరు శవము. అప్పటి వరకు పేరు పెట్టి పిలుస్తారు. డాక్టర్ తీసుకొచ్చి చెక్ చేస్తాడు. ఈడు పోయాడు రా అన్నాడనుకో, అప్పుడు ఏమని పెడతారు? బండి శ్రీనివాసరావు పోయి శవాన్ని బయటకు పడుకోబెట్టండి అంటారు. నా శరీరం నుంచి ఆత్మ బయటకొచ్చి గగ్గోలు పెడతా ఉంటది. గాలి ఆడతలేదు. నాకు ఏసీ రూమ్‌లో పండబెట్టండిరా అంటే, నా ఆత్మఘోష ఎవరికైనా వినబడుతుందా? నా ఆత్మ ఎవరికైనా కనబడుతుందా? తీసుకెళ్ళి బయట పారేస్తారు. ఆ బయట కూడా ఎన్ని రోజులు ఉంచుతారండి? ఒక 10 రోజులు ఉంచుకున్నారా మీ ఊళ్ళల్లో ఎక్కడైనా సరే? ఒక్కరోజు 24 అవర్స్ ఉంచాలంటేనే ఎన్నో జాగ్రత్తలు. ఐస్ బాక్సులు పెడతారు. అత్తర్లు జల్లుతారు. ఆ శరీరాన్ని ముట్టుకోవాలన్నా, శవాల్ని ముట్టుకోవాలన్నా, చూడాలన్నా భయపడే మనం అదే బజార్‌లో చంపి వేలాడదీస్తుంటారు. కోళ్ళని, మేకల్ని చంపి శవాలుగా వేలాడదీస్తూ గంపల్లో చేపల శవాల్ని గంపల్లో పెట్టుకొని అమ్ముతుంటే, మనం బలం అనుకొని ఎగబడి క్యూలు కట్టి మరి ఆ శవాల్ని వందలు పెట్టి కొనుక్కొని తెచ్చుకొని, ఇంట్లో వండుకొని ఒంట్లో వేసుకుంటున్నాం. ఆ శవాలు ఉండాల్సింది ఎక్కడండి? శ్మశానంలోనా? మన కడుపులోనా? మన కడుపేమన్నా శ్మశానమా? ఆ బయట పారేసి, ఊరు చివర పారేసి, తగలెట్టి, ఆ స్మెల్ పీలిస్తే రోగాలొస్తాయని బ్యాక్టీరియా. అటువంటి జాగ్రత్తలు తీసుకునే మనం, అక్కడ పారేయాల్సిన మనం, మరి వాటిల్ని ఏకంగా వండుకుంటూ, వాటిల్ని కడుపులో వేసుకుంటూ, మన కడుపుల్ని శ్మశానంగా మార్చేసుకుంటున్నాం. మిత్రులారా, ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. మాంసం అనేది అది ఆహారం కాదు. చచ్చిన శవాలు. ఆ శవాలు ఉండాల్సింది శ్మశానంలోనే. కానీ మన కడుపు ఏమన్నా శ్మశానమా? ఒక్కసారి ఆలోచించండి. దేహమే దేవాలయం అన్నాడు ఆది శంకరాచార్యులు. ఇంకా ఎంతో మంది భగవంతులు పుట్టారు, గురువులు పుట్టారు.
మరి ఇంకా ఇంకా మనం తెలుసుకోలేకపోతున్నాం. పక్షి జాతిని బట్టి పరగహింసలు పెట్టి కుక్షి నిండా కూడు కూరుటకును వండి తినడు వాడు వసుధ చండాలుడు అన్నాడు మహాయోగి వేమన. జీవిని చంపి జీవికి పెడితే మోక్షం లేదన్నాడు వీర బ్రహ్మేంద్ర స్వామి. ఇంకా ఎంతమంది పుట్టాలండి? ఇంకా ఎంతమంది చెప్పాలి? మన తాత ముత్తాతలు తిన్నారు, మనం తినాలి. అమ్మవారు బళ్ళు అడిగారు. ఏ అమ్మవారు బళ్ళు అడుగుతుందండి? ఏ అమ్మవారైనా నోరు తెరిచి అడుగుద్దా? గంగమ్మ తల్లి, అంకమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి అని జంతు బలులు, అమాయక మోగ జీవుల్ని మన కుటుంబం బాగుండాలని మొక్కులు మొక్కుతూ నాకు బిడ్డ పుట్టాలి, అబ్బాయి పుట్టాలి, అమ్మాయి రకరకాలుగా వాళ్ళు మొక్కులు మొక్కుతూ అమాయక మోగ జీవుల్ని అడ్డంగా నరికి చంపి బలి ఇచ్చి ఆ దేవత ఏమన్నా తింటుందా? తినేది ఎవరు? మనమే ఆరగిస్తున్నాం. మన నోటి రుచి కోసమే వాటిని బలులు పేరటి చంపుతున్నాం. కానీ ప్రకృతి చూస్తూ ఊరుకోదు. మనం ఏం చేస్తే అది అందిస్తుంది, ఏం చేస్తే అది పొందుతామో. ప్రకృతి విరుద్ధంగా మానవుడు జీవిస్తే, ప్రకృతి కన్నెర్ర చేస్తే వచ్చే ఆ ప్రకృతి విలయ తాండవాలకి మానవుడు తట్టుకోలేడు గాక తట్టుకోలేడు. ప్రకృతి కన్నెర్ర చేస్తే మరు నిమిషం మానవుడు మరి కా ఓ బూడిదైపోతాడు. మనకి కరోనా చూపించింది కదండీ! కనపడని కరోనా పుట్టింది మాంసాలతోటే. ఆ మాంసంతోటే కరోనా పుట్టింది. ప్రపంచాన్ని గడగడలాడిచ్చేసింది. కోట్ల మంది చనిపోయారు. మరి అటువంటి భయంకరమైన రోగాలు ఇంకా ఇంకా కళ్ళు తెరవక ముందే మానవుడు కళ్ళు తెరవాలి. ఒకటి గాదు, 2 గాదు 159 రకాల భయంకరమైన జబ్బులొస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంతో మంది డాక్టర్లు ప్రపంచంలో ఉన్న డాక్టర్లందరిని పిలిచి మరి వాళ్ళతో ప్రయోగాలు జరిపిస్తే 100కి 90 మందికి మాంసాల ద్వారానే జబ్బులొస్తున్నాయి. గుడ్డు, మాంసం, చేపలకే రోగాలకి శ్రీకారం చుడుతున్నాయి అని చెప్పారు. 159 కరోనా కూడా కలపండి. 160 రకాల జబ్బులు. మరి ఇవన్నీ మనం కొనుక్కుంటున్నాం. డబ్బులిచ్చి మాంసాలు కొనుక్కొని, జబ్బులు కొనుక్కొని మరి ఆహ్, రోగాల పాలైపోతున్నాం. శవాలు పీనుగులు తింటూ పీనుగులుగా మారిపోతున్నాం. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని సంవత్సరాల ముందు బయటపెడితే, మరి ఈ విషయాన్ని 40 ఏళ్ల క్రితమే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రపంచమంతా చక్రాలు కట్టుకొని తిరిగారాయన. ప్రపంచమంతా తిరిగి బోధించారు. మాంసము అంటే పీనుగులు, చచ్చిన శవాలు. అవి తింటే వచ్చేది రోగాలు. మీరు కావాలంటే చచ్చిన శవాలు ఏ జీవిని చంపే అధికారం మనకు లేదు. బజార్‌లో ఏదైనా జీవి చచ్చిపోతే అది తినండి. కానీ ఒక జీవిని హింసించి చంపి తినొద్దు అన్నారు పత్రిజీ గారు. చూసారా? మన ఆహారం కోసం సృష్టి, ప్రకృతి ఎన్నో వేల వేల రకాల శాకాహార కాయగూరలు, పండ్లు, ఫలాలు ఇస్తూ ఉంటే, మరి అవన్నీ వదిలేసి ఆ జీవుల వెంట పడి, ఆ జీవుల్ని హింసించి, చంపి తింటే మనం బాగుంటామా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఒక పుచ్చిపోయిన వంకాయనే అది చూసి బయట పారేస్తాం. పుచ్చిపోయిన వంకాయ ఉంటే ఎవడైనా కోసుకొని తింటాడా? ఒక జామకాయ ఉంది రోడ్డు మీద ఎళ్తుంటే ఒక చెట్టుకి అది కోసుకుంటాం. దానికి దుమ్ము, ధూళి ఉంటుంది. తుడుచుకోనో, కడుక్కోనో, శుభ్రం చేసుకునే మనం తింటాం. మనం తినే ఆహారం ఎంతో పరిశుభ్రంగా చేసుకొని మనం తింటుంటే మరి ఇంకా ఇంకా తెలియక మూర్ఖత్వంతో, అజ్ఞానంతో మనం తినడానికే ఆ జీవులున్నాయని వితండవాదంతో ఈ మానవుడు పెట్టిరేగిపోతున్నాడు. మరి భయంకరమైన హింసని ఈ మానవుడి ద్వారా ప్రపంచంలో కోటానుకోట్ల జీవులు ప్రతి క్షణం మానవుడికి ఆహారంగా చంపబడుతున్నాయి. మన ఆహారం శాకాహారం మాత్రమే. దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. మనం తినే ఆహారాన్ని బట్టే మన ఆలోచనలు, మన ఈ హింసతో కూడిన ఆహారం అది భయంతో అప్పుడు ఒక జీవిని చంపేటప్పుడు అది భయపడుతూ, భయపడుతూ వణికిపోతూ ఉంటుంది. మన కోసం ఆనందంగా నువ్వు నన్ను చంపుకు తిను, నీకు బాగుంటుంది అనేదేనా ఆనందంగా వచ్చి మన కోసం చచ్చిపోతుందండి. అది భయంతో చివరిలో ఆ భయంకి సంబంధించిన హార్మోన్‌లు, బాధకు సంబంధించిన హార్మోన్‌లు దాని బ్లడ్‌లో రిలీజ్ అయినప్పుడు అవి మాంసంలో కలిసిపోయి మరి ఆ మాంసాలని రక్త మాంసాలను మనం తింటుంటే మన శరీరంలో ఏ హార్మోన్‌లొస్తాయి? దానిలో ఉండిన ఆ భయంకరమైన ఆ హార్మోన్‌లన్నీ మన శరీరంలో మన రక్త మాంసాల్లో కలిసిపోయి ఆ రోజు నుంచి మానవుడు ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటాడు. ఇంట్లో ఉండాలన్నా భయం. ఇంటి నుంచి తాళం వేసుకొని బయటికెళ్తే ఎవడు ఇల్లు దోచుకుంటాడో భయం.
రోడ్డు మీదకి వెళ్తే ఎవడొచ్చి గుద్దుతాడు అని భయం. ప్రతి క్షణము ఈ మానవుడు తాను చేస్తున్న హింస ద్వారా, తాను భయపెడుతున్న జీవుల భయం, చంపుకు తింటున్న జీవుల భయం ఈ మానవుడి శరీరంలో అణువణువులో నిండిపోయి ప్రతి క్షణము మానవుడు భయపడుతూ జీవిస్తున్నాడు. ఎప్పుడైతే మేము మాంసాహారం వదిలేసామో ఆ రోజు నుంచి ధైర్యంతో జీవిస్తున్నాం మేము. ఏ జీవిని చంపట్లేదు, ఏ జీవిని హింసించట్లేదు. ఇక భయానికి మా జీవితంలో చోటు లేదు. కనుక దయచేసి మరి ధైర్యవంతులంతా శాకాహారులు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. టంగుటూరి ప్రకాశం పంతులు గారు గుండెని చీల్చి, ఆ చొక్కా చీల్చి మరి ఆ గుండెలను చూపించాడు. కాల్చుకుంటారా అని బ్రిటిష్ వాళ్ళకి సవాల్ విసిరాడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. పక్కా శాకాహారి. గాంధీ అహింసా ఆయుధంతో భారతీయుల్ని తరిమి తరిమి కొట్టాడు గాంధీ మహాత్ముడు. ఆయన శాకాహారి. ఇలా కోడి రామ్మూర్తి టన్నుల బరువులు ఎత్తాడు. ఏనుగు ఎంత బరువు ఎత్తుతుందో అంత బరువు ఎత్తాడు. ఆయన శాకాహారి. అత్యంత మేధావి అబ్దుల్ కలాం సైంటిస్ట్ శాకాహారి. ఇవన్నీ మనం తీసుకోవాలి మిత్రులారా. మాంసం అంటే అది ఆహారం కాదు. అది లోపలికి వెళ్తే మనకి 6 అడుగులు 6 మీటర్లు ఉండే ఆ పేగుల్లో అంతా తిరిగి వచ్చేటప్పటికి అది కుళ్ళి 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 కుసించి నశించి భయంకరమైన రోగాలను మనకు అందిస్తూ ఉంటుంది. దాని నుంచి మనం బయటపడాలి. మాంసాహార జీవులకి ఒక 1.5 మీటర్ ఉంటుంది దాని పేగు. అది తినంగానే లోపలికెళ్ళి బయటకు వచ్చేస్తుంది జీర్ణమయ్యే మలం రూపంలో. మానవుడికి అలా కాదు. 6, 7 మీటర్లో ఆ పొడవులుండే ఆ పెద పేగు, చిన్న పేగుల్లో వెళ్ళి 2, 3 రోజులు 72 గంటలు పడుతుంది అరగటానికి. ఇంత అనర్థం మనకు అవసరమా? చక్కటి శాకాహారం మనకు ఉండగా ఇంత నష్టం మనకెందుకు? ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. దీనికి నాకు ధ్యానంలో ఆ జీవులు వాటి బాధ, వేదన నాకు అందిస్తూ ఉంటే అవన్నీ పుస్తకాల రూపంలో రాశాను. ఆ కథ కూడా మీకు చెప్తాను. మనం ఈ మాంసాలు తింటే వచ్చేది జబ్బులని భ్రమపడుతున్నాం. అది వాస్తవం కూడా. జబ్బులు కొని తెచ్చుకుంటున్నాం మాంసాల ద్వారా. కానీ ఆ జీవుల్ని మనం చంపుతున్నప్పుడు అవి పడే వేదన, బాధన వాటి మాటల్లో విందాం. ఒక మేకుంది. 4 పిల్లలను పెట్టింది. ఆ పిల్లలకు ఆకలేసినప్పుడల్లా ఏడుస్తూ ఉంటే 100 మేకలున్న గుంపులో నుంచి గబగబా ఒక మేకొచ్చి గబగబా పరిగెత్తుకొచ్చి ఆ పిల్లలకి పాలిచ్చి ఆకలి తీరుస్తూ ఉంటుంది. ఆ మేక ఎవరండి? ఆ 100 మేకలు పట్టించుకోవు. కానీ 99 పట్టించుకోవు. ఒక్క మేక గబగబా పరిగెత్తుకొచ్చి పిల్లల ఆకలి ఎవరికి తెలుస్తుంది? తల్లికి మాత్రమే. ఆ తల్లి గబగబా పొదిగిచ్చి పిల్లలకి ఆకలి తీర్చి పిల్లలను ముద్దాడుతూ ఉంటుంది. పిల్లలు కూడా అమ్మతో ఆడుకుంటూ అమ్మ ఒడిలో ఆనందంగా నిద్రపోతుంటాయి. ఆ యజమానికి డబ్బు అవసరం వచ్చింది. అర్ధరాత్రి బండొచ్చింది. ఆదివారం రేపు తెల్లారితే మంచి ధర వస్తుందని రాత్రికి రాత్రే ఆ తల్లిని తీసుకెళ్లి కషాయుడికి అమ్మేస్తే, ఆ కషాయుడు ఆ తల్లిని ముక్కలుగా నరికేసి, తల నరికి, శరీరాన్ని ముక్కలు చేసి, తోలు వలిచి బజార్‌లో వేలాడదీసి మనకు అమ్ముతూ ఉంటాడు. మనం వెళ్లి గబగబా వందలు పెట్టి ఆ మాంసాన్ని కొనుక్కొని తెచ్చుకొని వండుకొని తినేసి పిల్లలకి తినిపించి హాయిగా నిద్రపోతుంటారు. మరుసటి రోజు నుంచి ఆ చిన్ని మేక పిల్లల పరిస్థితి ఏంటండి? తల్లి కనపడదు. అమ్మేమైందో తెలీదు. ఆకలిస్తా ఉంటుంది. ఆ చిన్ని కడుపు వాటికి మాటికి ఆకలేస్తా ఉంటుంది. మన చిన్న పిల్లలు గడిగడికి ఎలా పాలు తాగుతూ ఉంటారో ఆకలేసి ఏడుస్తూ, అవి కూడా అంతే. అవి ఏడుస్తూ ఉంటుంటాయి. ఆ యజమాని అర్జెంట్ పనుండి తాళాలేసుకొని పోయాడు. ఆ పిల్లల్ని పట్టించుకునే నాథుడు లేడు. వేరే మేకలున్నా కూడా అవి ఎందుకు ఏడుస్తున్నాయో వాటికి అర్థం కాదు. అవి పాలివ్వలేవు. అలా అవి ఏడుస్తూ ఆ పిల్ల మేకలు నిద్రపోతుంటాయి. ఆ తల్లినే తెచ్చి ఇప్పుడు మనం 24 గంటలు మనం ఉంటామండి. మనం కాపలా కాస్తుంటాము. పాలు పట్టిస్తుంటాము. ఆ డ్యూటీ తల్లిది. తల్లి లేకపోబట్టే కదా అవి ఏడుస్తుంటాయి. ఆకలితో అలమటిస్తున్నాయి. ఆ తల్లిని తెచ్చి మాంసం ముద్దగా చేసేసి మనం తినేస్తుంటే ఇంకా వాటికి ఆ బాధ్యత ఎవరిదండి? ఎవరు చూస్తారు? అలాగే ఒక కోడుంది. గంపెడు పిల్లలతో ఎళ్తుంది రోడ్డు మీద. పిల్లులొచ్చినా, కుక్కలొచ్చినా, పైనుంచి గద్దలొచ్చినా, ఆఖరికి మనం వెళ్తున్నా గూడా, మనం ముట్టుకోవాలన్నా కూడా ముట్టుకొనిస్తుందండి తల్లి కోడి. పిల్లల్ని ఎలా కాపాడుకుంటుంది? కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది. తన తల వంచితే ఏ గద్దొచ్చి తన్నుకుపోతుందని, ఆకలేస్తున్నా కడుపు మార్చుకొని కంటికి రెప్పలా అటు ఇటు చూస్తూ కాపలా కాస్తూ ఉంటుంది ఆ తల్లి కోడి.
ఏ జీవిని దగ్గరికి రానివ్వదు. ఒక వీడియో చూశానండి, వైరల్ అయింది అది. ఒక 3 పాములు, 3 సర్పాలు అటాక్ ఇచ్చినియి ఆ పిల్లల్ని తినేద్దామని. తల్లి ఎంత ఎదిరించిందో తెలుసా? గంట సేపు ఫైట్ చేసి ఆ 3 పాముల్ని, సర్పాలు, నాగుపాములు అటువంటి ఆటిల్ని తరిమి తరిమి కొట్టి పారదోలింది ఆ తల్లి. తల్లి బలం ఎంతో, తల్లి శక్తి ఎంతో, తల్లి ప్రేమ ఎంతో పిల్లల మీద తెలుసుకోవాలి మిత్రులారా. మనం చిన్నప్పుడు మన తల్లి ఎలా కాపాడింది మనల్ని. కంటికి రెప్పలా కాపాడింది. ఎప్పుడు ఆకలేస్తుందా అని ఎదురు చూస్తూ తను తినే మనం ఏడుస్తుంటే తినే తిండి కూడా పళ్ళెం పక్కన పెట్టి అమ్మ పాలిచ్చి ఆకలి తీరుస్తుందా లేదా? మనకెందుకింత దుర్మార్గంగా మనం ఆలోచిస్తున్నాం? మన ఆహారం కోసం ఆ తల్లి బిడ్డలను విడదీయటం భావ్యమా? ఇది ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్క జీవి మన పిల్లలకి, మన పిల్లలు 24 గంటలు ఆ కోడి పిల్లల్ని ఇప్పుడు కంటికి రెప్పలా గంప కింద కాపాడుకుంటూ ఉంటుందండి ఆ తల్లి. మన ఇంటికి ఎవడో వచ్చాడు అర్ధరాత్రి, మార్కెట్‌లో దొరకలేదు మాంసాలని, ఆ తల్లిని తీసుకెళ్ళి చికెన్ బిర్యానీ చేసి పెట్టేశారు చుట్టానికి. మరుసటి రోజు నుంచి ఆ పిల్లల పరిస్థితి ఏంటండి? రోడ్డు మీద వెళ్తుంటే బిక్కుబిక్కుమంట, ఏ వైపు ఏ శత్రువు వస్తదో తెలీదు. ఏది మింగేస్తదో తెలీదు. అమ్ముంటే ఎదురెడ్డి కాపాడేది ప్రాణాలకు తెగించి. అమ్మ కనపడక అల్లాడిపోతూ ప్రతి క్షణము కోటాను కోట్ల జీవులు ఈ మానవుడు చేసే దౌర్జన్య కాండకి బలైపోతున్నాయి. మానవుడికి ఆహారంగా చంపబడుతున్నాయి. మిత్రులారా, ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ఇది ఆ స్థితిలో ఉన్నవాళ్ళు ఈ వీడియోలు చూస్తే గనక మీరు వెంటనే మారండి. మనం ఏం చేస్తే అది పొందుతాం. మన పిల్లల మీద మనకెంత ప్రేమ ఉంటుందో, కోడి కూడా ఒక తల్లే, మేక కూడా ఒక తల్లే. వాటికి పిల్లలున్నాయి, కుటుంబం ఉంది, ప్రేముంది, బాధుంది, నొప్పి ఉంది. మన పిల్లల కాళ్ళోములు గుచ్చుకుంటే మన గుండెల్లో గుచ్చుకున్నట్టుంటుంది. వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ కంట్లో నుంచి కూడా కన్నీళ్ళొస్తాయా లేవా? దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్క తల్లి తెలుసుకోవాలి. ఇంటికి దీపం వెళ్ళాలన్నారు. కానీ ధ్యానం చేస్తూ అహింసా ధర్మంలో శాకాహారిగా మారిన తల్లి ప్రపంచానికే వెలుగులు నింపుతుంది. ప్రపంచంలో సకల జీవుల్ని కాపాడుతుంది ఆ తల్లి. దయచేసి మిత్రులారా, ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఈ విషయాలు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన బాధ్యత మనకుంది. మనం ఏదో మానేసాంలే, ఎవడెట్టా పోతే మనకెందుకని మన మానాన మనం ఉంటే అది అధర్మము. మీరు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితినే మీరు బోధించండి. మనం ఏం తింటున్నామో, ఆహ్, చేస్తున్నామో ఆ మార్గాన్ని, ఆ అహింసా ధర్మాన్ని మనం ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. వింటాడా ఓకే. వినకపోయినా ఓకే. మనకనవసరం. చెప్పాల్సిన ధర్మం మనకుంది. ఎక్కడ మీకు శాకాహార ర్యాలీలు జరిగినా మీరు పాల్గొనండి. ప్రతి పిరమిడ్ మాస్టర్‌కి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ భూమి మీద వెలకట్టలేనిది ఒకే ఒక్కటి, అదే తల్లి ప్రేమ. వందల వందల సంవత్సరాలైనా ఈ భూమి మీద చెక్కు చెదరనిది ఒకే ఒకటి, అమ్మ ప్రేమ. 90 ఏళ్ల తల్లి 70 ఏళ్ల వయసున్న కొడుకు చీకటి పడి ఇంటికి రాకపోతే అమ్మ ఎంత ఆరాటం. 7 నెలల పసిపిల్లవాడితో సమానం. ఏమైపోయాడో నా కొడుకు. మాటి మాటికి కోడలు అడుగుతా ఉంటది. అబ్బాయి వచ్చాడా? వచ్చాడమ్మ అబ్బాయి. వచ్చాడు, తిన్నాడు, పండాడంటేనే ఆ తల్లి ప్రశాంతంగా నిద్రపోతుంది. 70 ఏళ్ల వయసున్న కొడుకు కూడా ఇంటికి రాగానే అమ్మ ఎలా ఉందో, అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో ఆలోచిస్తూ ఉంటాడు. చూస్తాడు అమ్మ ప్రశాంతంగా ఉంది అంటేనే హాయిగా నిద్రపోతాడు. వందల వందల సంవత్సరాలైనా ఈ భూమి మీద చెక్కు చెదరనిది ఒకే ఒకటి, అమ్మ ప్రేమ. ప్రతి ప్రాణికి అమ్మ కావాలి. అమ్మ ప్రేమ కావాలి. అమ్మ రక్షణ కావాలి. అమ్మ పాలు కావాలి. ఈ తల్లి బిడ్డల మధ్యనున్న బంధాన్ని తుంచే హక్కు ఈ మానవుడికి లేదు గాక లేదు, 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 లేదు. మనమంతా తల్లి పాలు తాగే వాళ్ళమయ్యాం. తల్లి ప్రేమతోనే పెరిగి పెద్దవాళ్ళమయ్యాం. ఈ విషయాన్ని మానవతా దృక్పథంతో ప్రపంచంలో చాలా మంది ఎంతో సేవ చేసేస్తున్నాం. ఎన్నో గుళ్ళకి దానాలు ఇస్తున్నాం. ఎన్నో చర్చిలు, ఎన్నో రకరకాల కులాలు, మతాలు ఎంతో సేవలు చేసేస్తున్నాం అంటారు. కానీ అహింసా ధర్మంలో గనక మీరు లేకపోతే, మీరు తినేటప్పుడు జంతువుల అవశేషాలు, జంతువుల బొక్కలు, మొక్కలు గనక ఉంటే మీ ప్లేట్‌లో, అది ఎంత మీరు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా అది వృథానే. బూడిదలో పోసిన పన్నీరే. మనసా వాచా కర్మణ అహింసా ధర్మంలో జీవించాలి. అహింస మానవుడి జీవితంలో ఒక
తల్లి వేరు లాంటిది. ఒక చెట్టు బ్రహ్మాండంగా 3 పూలు 6 కాయల్లాగా పచ్చగా కళకళలాడుతూ ఆ చెట్టు ఉండాలంటే భూమి లోపల వేర్లు బలంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి. తల్లి వేరు, చిన్న వేర్లు చాలా ఉంటాయి పిల్ల వేర్లు. ఆ పిల్ల వేర్లు సేవ, ధర్మ, దానాలు ఎన్నో ఉంటాయి. ఎంతో మంచితనం ఉంటుంది. కానీ తల్లి వేరు గనక కరెక్ట్‌గా లేకపోతే, సరిగ్గా లేకపోతే, పుచ్చిపోయి ఉంటే, ఆ చెట్టు ఎలా అయితే ఎండిపోయి, మోరు వారిపోయి, మరి ఎలా చనిపోతుందో, మానవుడి జీవితంలో కూడా అహింస, ధర్మము అనేది తల్లి వేరు లాంటిది. మానవ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా కలకాలం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలంటే మానవుడు అతని జీవితంలో అహింస, ధర్మంలో అతను జీవించాలి. జీవిస్తేనే ఆరోగ్యము, ఆనందంతో జీవిస్తాడు. లేదా అనారోగ్యాలు, దుఃఖంతోనే జీవిస్తాడు. ఇది 100కి 1000% కరెక్టు. ఎందుకంటే హింసతో ఉన్నప్పుడు నాకు కోట్లున్నయి, నాకు ఎన్నో దానాలు చేశాను, ధర్మాలు చేశాను, పుణ్యం వస్తది అనుకుంటే అది వృధానే. సప్త సముద్రాల్లో మునిగినా రాని ధ్యానం, ఎన్ని యజ్ఞ యాగాదులు చేసినా రాని పుణ్యం, మరి ఒక జీవిని కాపాడడంలోనే ఉంది అని మన ధర్మం చెప్తుంది. భగవద్గీత చెప్తుంది. అన్ని ఆహ్, గ్రంథాలు చెప్తున్నాయి. కానీ అవన్నీ వదిలేసి మనం ఇష్టారాజ్యంగా గనక ఈ ప్రకృతిని నాశనం చేస్తే, ఈ ప్రకృతిలో ఉన్న సకల జీవులు గనక కన్నెర్ర చేస్తే, అది తట్టుకునే శక్తి ఈ మానవుడికి లేదుగాక లేదు. ప్రళయాల రూపంలో, మరి అణుయుద్ధాల రూపంలో భయంకరమైన ఆహ్, మానవ జాతి నిర్మూలన ఆ ప్రకృతి సృష్టి చేస్తుంది. ఏ జీవులనైతే మనం కాపాడాల్సిన జీవుల్ని మనం భక్షించుకుంటూ, రక్షించాల్సిన జీవుల్ని మనం భక్షించుకుంటూ తింటూ ఉంటే, ప్రకృతి సృష్టి చూస్తూ ఊరుకోదు మిత్రులారా. మనం చచ్చిపోయే వరకు ఆనందంగా భూమి మీద బతకాలనుకుంటామా? ఎవడన్నా వచ్చి మనల్ని నరికేసి చంపేస్తే బావుంటుందిలే, చచ్చిపోవచ్చు అనుకుంటామా? చిట్ట చివరి వరకు, ఆఖరి శ్వాస వరకు, ఆఖరి నిమిషం వరకు మనంగా చనిపోవాలే తప్ప, ఎవరి ద్వారానో మనం చంపబడకూడదు. ఆత్మ పరిణామ క్రమంలో మనం ఈ జన్మ తీసుకొనొచ్చాం. ప్రతి జీవి అందుకోసమే ఆత్మ పరిణామ క్రమంలో జన్మ తీసుకొనుంది. తనకు తానుగా ఇప్పుడు కోడి ఉంది. తనకు తానుగా చనిపోయే వరకు బతకాలి. మేకుంది. తనకు తానుగా ఆ జన్మలో అది నేర్చుకోవాల్సింది నేర్చుకొని, ఆ జన్మను పరిపూర్ణంగా అనుభవించి, తనకు తానుగా భూమి మీద నుంచి వెళ్ళిపోవాలి. అంతే తప్ప ఎవడికి ఆహారం కోసం ఏ జీవి పుట్టలేదు. దయగల హృదయమే దేవాలయం అన్నాడు మలయాళ స్వామి వంటి ఎంతో మంది గురువులు. దయచేసి మిత్రులారా, పత్రిజీ గారు ఒకటే చెప్పారు. అహింసాయుత భూమాత కోసం నేను పుట్టాను. ప్రతి ఒక్కరు కూడా అందుకోసమే వచ్చారు ఈ భూమి మీదకి. మనమంతా దిగి వచ్చిన దేవుళ్ళం మిత్రులారా. ప్రతి ప్రాణి భగవత్ స్వరూపమే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. అన్నిట్లో ఉన్నది ఒకే ఆత్మ పదార్థము. కోడిలోన, మేకలోన ప్రతి జీవిలో దేవుడున్నాడు. జీవుడే దేవుడు. అహం బ్రహ్మస్మి. మనం అంతా భగవత్ స్వరూపులం. భగవంతుని ఆహారం ఏంటండి? ఆ! ఒకవైపు జీవుల్ని హింసించి తింటి, దేవుడిని నన్ను కాపాడు దేవుడా అంటే కాపాడతాడా? కరుణామయుడు ఏం చెప్పాడు? గొర్రె పిల్లని చంకన పెట్టుకున్న కరుణామయుడు దాన్ని బుజ్జగిస్తూ, లాలిస్తూ, నిన్ను కాపాడడానికి నేనున్నాను మిత్రమా అని అభయమిస్తే, కరుణామయుడు ప్రభు బిడ్డలం అని చెప్పుకుంటూ మనం ఏం చేస్తున్నాం మిత్రులారా? అడ్డంగా ఆ గొర్రెలను నరికి చంపేసి తినేసి, ప్రభువా నన్ను కాపాడు, దేవుడా నన్ను కాపాడు అని అడిగితే కరుణామయుడు కాపాడతాడా? దేవుడు కాపాడతాడా? మనం పూజించే భగవంతులు కాపాడతారా? దయచేసి ఈ విషయాలు మతంతో సంబంధం లేదండి. శ్వాసను గమనించండి. ప్రతి ఒక్కళ్ళు శ్వాస మీద ధ్యాస పెట్టండి. మిమ్మల్ని మీరు తెలుసుకోండి. మనల్ని మనం తెలుసుకోవాలి. మన జీవిత రహస్యం తెలుసుకోవాలి. ఈ భూమి మీద దిగివచ్చిన దేవుళ్ళం మనం. మరి ఏ జీవిని హింసించినప్పుడు మనకి ఏ అపాయము ఉండదు. మన జీవితం అంతా 3 పూలు 6 కాయలతో. ప్రతి జీవి మరణానికి గనక మనం కారణమైతే, మన కుటుంబంలో కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖము ఇవన్నీ తథ్యము. ఏ జీవులనైతే మనం కాపాడటానికి నడుం బిగించామో, మన జీవితం అంతా కూడా
ఆనందంతో నిండిపోతుంది. ఆరోగ్యంగా జీవిస్తాం. గతంలో చేసిన కర్మలో అటాక్ రావచ్చు. కానీ దాని నుంచి కూడా మనం బయటపడి ఆ విశ్వగురువులు అండ, దండ మనం కాపాడబడిన మన ద్వారా కాపాడబడిన ఏ జీవులైతే బతికి బట్టగడుతున్నాయో మనం పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ ఎన్నో ర్యాలీలు చేస్తుంది. ఎన్నో శాకాహార ర్యాలీలు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతి క్షణం సత్య దర్శనం ఇస్తూ ప్రపంచం అంతా కూడా ఈ అహింస శంఖారావాన్ని పూరిస్తుంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఈరోజు కోటాను కోట్ల ప్రజలు ఆ ఛానల్ చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 147 దేశాల్లో మన పిఎంసి ఛానల్ చూస్తున్నారు. పత్రిజీ గారు 2017లో పెట్టారు పిఎంసి. యూట్యూబ్‌గా స్టార్ట్ అయ్యి మరి అది అద్భుతంగా దూసుకెళ్ళిపోతుంది. 8 సంవత్సరాలైంది శాటిలైట్ ఛానల్‌గా అవతరించింది. ప్రపంచం మొత్తం కూడా ర్యాలీలు శాకాహారం గురించి విస్తృతంగా తెలియజేస్తుంది. అవి చూసి ఒక వ్యక్తి శాకాహారిగా మారిపోతే అతని జీవితంలో చంపుకుతునే 10,000 జీవుల్ని మనం కాపాడినట్టే. ప్రతి క్షణం సత్య దర్శనం చేస్తూ ప్రపంచం అంతా వెలుగులు నింపుతుంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ప్రతి ఒక్కరూ వీక్షించండి. దాంట్లో ఆ ఆత్మ జ్యోతి వెలుగులో మీ చేతనైనా మీ వంతు మరి ఆ నూనె ఆ ప్రమిదిలో ఆ నూనె గనక పోసినప్పుడు ఆ పుణ్య ఫలంలో మీకు కూడా దక్కుతుంది. పుణ్యము, మోక్షం, మోక్ష స్థితికి వెళ్ళిపోతాం మనం. ఎందుకో తెలుసా? మనం ఇంతకుముందు మాంసాహారులుగా ఉన్నప్పుడు మన బంధువుల ఇళ్లలో ఏ ఫంక్షన్ జరిగినా మనం కూడా వాటా కలిపేవాళ్ళం. డబ్బులు ఎంతో కొంత ఏసి ఆ వాటాలు గనక కలిపి ఆ జీవుల్ని చంపి మాంసాలు పెట్టి ఆ భోజనాలు పెడితే ఆ పాపంలో గూడా మనకి వాటా దక్కుతుంది. ఆ వాటాలో మనం గనక ఆ నెగెటివ్ దీనికి ఆ భోజనాలకి ఆ జీవుల్ని మరణానికి మనం కారకులవుతాము ఆ వాటా కలిపితే. అలాగే ఎన్నో జీవుల్ని కాపాడడానికి పిఎంసి ఛానల్ కృషి చేస్తుంది. అది నిరంతరం వెలుగులు అందిస్తుంది. పత్రిజీ సత్యవాక్కులు వినిపిస్తుంది ప్రపంచమంతా. మరి మాంసాహారుల చెవులు తుప్పు వదిలేటట్టుగా అది ప్రసారాలు అందిస్తూ ఉంది. అటువంటి జ్ఞానాన్ని ఎవరైతే పొంది వాళ్ళంతా ఆటోమేటిక్‌గా నిద్ర పట్టక ఛానల్ మార్చితే పిఎంసి కనెక్ట్ అయ్యి వాళ్ళు శాకాహారులైపోయి ధ్యానులైపోయారు. మనం ఆ ఛానల్ మనుగడకు, ఆ ఛానల్ అభివృద్ధి కోసం మనం నెల నెల ఎంతైనా వేయొచ్చన్నారు పత్రి సార్. రూ. 100 నుంచి ఎంతైనా వేసుకోమన్నారు. మరి మనం పుణ్యం మనం పెరగాలి. ఎన్నో జీవుల్ని కారకుల్ని దాని ద్వారా బతకాలి. ప్రపంచం అంతా అన్ని భాషల్లో రాబోతుంది పిఎంసి. దాంట్లో మనం వేసినప్పుడు ఆ పుణ్య ఫలంలో మనకి వాటా వస్తుందా లేదా? కనుక ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించుకోండి. మనం రోజు ర్యాలీలు చేయలేం. రోజు శాకాహార పాంప్లెట్లు పంచలేం. రోజు జూమ్ సెక్షన్ చేయలేం. ఆ పనంతా కూడా పిఎంసి ఛానల్ చేస్తుంది. ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోండి. పిఎంసి ఛానల్‌ని అందరూ సబ్స్క్రైబ్ చేసేలా చూడండి. పిఎంసి ఛానల్ అందరికీ అందేటట్టు చూడండి. మన పని అది చేస్తూనే ఉంటుంది. మనం చేస్తుంటాం. కానీ 24 గంటలు 24/7 ఆఖరి మానవుడు శాకాహారిగా బుద్ధుడిగా అవతరించే వరకు కూడా పిఎంసి ఛానల్ పనిచేస్తూనే ఉంటుంది. ప్రతి పిరమిడ్ మాస్టర్ చెప్తూనే ఉంటాడు. పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ అహింస జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు సాకారం అయ్యే వరకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అహింసాయత భూమాత సాక్షాత్కారం అయ్యే వరకు పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ పనిచేస్తుంది. ప్రతి పిరమిడ్ మాస్టర్లు చెప్తూనే ఉంటారు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ శంఖారావాన్ని పూరిస్తూనే ఉంటుంది. అహింస శంఖారావం. అందులో సందేహం లేదు మిత్రులారా. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్లందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అహింస పరమో ధర్మ, జీవహింస మహాపాపం, సత్యమేవ జయతే, సకల ప్రాణికోటి సుఖినో భవంతు, సకల ప్రాణికోటి సుఖినో భవంతు, సకల ప్రాణికోటి సుఖినో భవంతు. జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. సార్ థ్యాంక్ యూ సార్. నిజంగా మాటలు రావట్లేదు సార్ మీరు చెప్పిన దానికి చెప్పటానికి. ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఒక జీవి మేక గాని కోడి గాని అది పిల్లల్ని ఎంత ఇదిగా చూసుకుంటది. అలాంటిది ఆ తల్లిని చంపేసేసి మనం ఇది చేస్తే ఆ పిల్లలు ఎంత బాధపడతాయి. మీరు ఆ మాట చెప్తుంటే నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి సార్. నిజంగా ఇప్పుడు కూడా నాకు అందరికి మాట ఎందుకంటే చూసారా తడపడుతుంది, మాట రావట్లేదు చెప్పటానికి. అంత బాధ వస్తుంది సార్. నిజంగా మీరు చెప్పిన మాట వింటుంటే నిజంగా మన పిల్లలకి ఏదైనా కొంచెం జ్వరం వచ్చి ఏదైనా కొంచెం ఇది ఉంటేనే మనం తట్టుకోలేక విలవిల్లాడిపోతాం కదా.
వాళ్ళని ఎక్కడికో అవును. తీసుకెళ్ళి హాస్పిటల్‌కి అంటాం, ఆ దేవుడు అంటాం, ఈ దేవుడు అంటాం. అలాంటిది ఆ మూగజీవులు పాపం ఆ తల్లి లేక ఆ పిల్లలు ఎంత బాధపడతాయో కదా! నరకం నిజంగా. నిజంగా సార్ అవునమ్మా. చాలా అద్భుతంగా చెప్పారు సార్ నిజంగా. చాలా బాగుంది సార్. మీరు చెప్పిన ప్రతీది కూడా చాలా బాగుంది సార్. నిజంగా మీ వీడియో వింటే హ్మ్. ఖచ్చితంగా కూడా ఎంత కర్కోటకంగా మాంసం తినేవారైనా ఖచ్చితంగా మారాల్సిందే సార్. నాకైతే అలా అనిపించింది మారాలమ్మా. నిజంగా. చాలా ఇది విన్నా అద్భుతంగా కూడా మారని వాడు ఇంకా జీవితంలో మారడు. ఇంకో ఎన్ని జన్మలో పడతాయి. ఇది అవును గనక సార్. విని ఎవరైతే హృదయపూర్వకంగా చలించి వాళ్ళు గనక మారితే అవును. అంతకంటే నాకొచ్చిన నేను చేయాల్సిన పని అంతకంటే ఇది లేదండి. ఇది మాస్టర్స్ ఇచ్చిన గొప్ప మెసేజ్ అవును. ఇది. ఎందుకంటే మనం ఎన్నో రకాలుగా చెప్పాం. కానీ ఈ కాన్సెప్ట్ నేను మొట్టమొదటిగా నాకొచ్చినప్పుడు తణుకులో క్లాస్ ఉన్నప్పుడు ఆ రోజు నాకు కుండల కుండలు నీళ్లు కారిపోయినాయండి. ఈ అది రాసేటప్పుడు పేపర్ మీద పెట్టేటప్పుడే బిందెలు బిందెలు నీళ్ళలాగా కళ్ళమ్మట నీళ్లు ధారగా గంటలు గంటలు కారినాయి. ఇంతుందా తల్లి పిల్లల ఆ బాధ ఈ మానవుడు అవును సార్. తెలుసుకోలేకపోతున్నాడని. ఎట్టయితే పేపర్ మీద పెట్టాను. నెక్స్ట్ డే నాకు తణుకులో క్లాసుంది. ఆ క్లాస్‌కెళ్ళినప్పుడు ఇది ఎలా చెప్పాలి? నాకే ఏడుపొస్తుంటే నేను ఎలా చెప్పాలి అని ఆ ఏడుపుని, దుఃఖాన్ని దిగమింగుకొని ఆ క్లాస్‌లో చెప్పడం జరిగింది మొట్టమొదటిగా ఒక ప 10 ఏళ్ల క్రితం. 15 అంతకుముందు కూడా నేను శాకాహారం గురించి ఎన్నో పుస్తకాలు రాశాను. కానీ ఈ సెంటిమెంటు కథ అప్పుడు బలవంతంగా దిగమింగుకొని చెప్పడం జరిగిందండి. చెప్పిన తర్వాత రెస్పాన్స్ చూడండి. మొట్టమొదటి క్లాస్‌లో ఇది చెప్పంగానే ఒకాయన లేసొచ్చి, "సార్ నేను ప్రమాణం చేస్తున్నాను సార్. ఈ రోజు నుంచి నేను శాకాహారిగా మారిపోతాను" అని సూపర్. ప్రమాణం చేశాడండి. అది ఎందుకంటే ఆ కొడుకు, కోడలు అక్కడుంటారు. ఆ కోడలు 8 ఏళ్లయింది ధ్యానంలోకొచ్చి. 8 సంవత్సరాలు. ఆవిడ శాకాహారి. కానీ భర్త, మామగారు మారలా. పక్కనే ఊరు నుంచి పల్లెటూరు నుంచొచ్చి రోజు మాంసాలొండు, వండని ఆ భర్త గాని ఈళ్ళు ఆ వేదన భరించలేక మాస్టర్స్‌కి చెప్పుకుందంట. మాస్టర్స్ వీళ్ళు నన్నెలా బయట పడేస్తారు? వీళ్ళంతా మారాలి. నాకీ బాధ తప్పాలి. నేను తినకపోయినా వండాల్సొస్తుంది. దీని నుంచి బయటపడేయండి. ఏ మాస్టర్ ద్వారా నాకు బయట పడేస్తారనుకుంది. చెప్పిందంట. ఆ కోడలు గూడా. అక్కడే ఉంది. ఆవిడ చెప్తుంది. మా మావయ్య గారు ఈరోజొచ్చారు. చేపలు తెస్తాను వండమ్మా అని బయటికి పోతుంటే, మావయ్య గారు ఇక్కడ క్లాసుంది రండి అని జెప్పి మా మామగారిని క్లాస్ విన్న తర్వాత నువ్వెళ్ళు మరి తీసుకురా. కానీ క్లాస్ మాత్రం విందువు గాని అని ఆళ్ళ మామగారిని తీసుకొచ్చి ఇద్దరు కలిసి కూర్చున్నారు. ఏ 30 మంది ఆ క్లాస్‌లో నేనిది చెప్పడం జరిగింది. ఆ రోజే ఆయనకాయన ఆ! హలో! ఆ! వినపడుతుంది సార్. ఆ! ఆ! మేడం. హలో! ఆ! ఓకే సార్. వినపడుతుందండి. వినపడుతుంది. ఆ! ఆ రోజు తీసుకొచ్చి క్లాసు మొట్టమొదటిగా ఈ కాన్సెప్ట్ చెప్పడం జరిగిందమ్మా. అప్పటికప్పుడు ఆయన నిర్ణయం తీసేసుకొని, "నాకు తెలీదయ్యా! నేను ఇంత ఘోరం ఉందని మనం తినే మాంసాల వెనక. నేను ఈ రోజు నుంచి నేను తినను. మా అబ్బాయికి కూడా చెప్తాను. ఇంట్లో వండదు మా కోడలు ఈ రోజు నుంచి. ఆ! మా కోడలు ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నా మాకర్థం కాలేదు. మీరు ఒక్క ముక్కలో మాకు ఇదంతా తెలియజేశారు. నేను మానేశాను. మా ఇంట్లో వండనివ్వను. మా కొడుకు కావాలంటే బయట ఏవన్నా తినని నాకనవసరం. మేము మాత్రం మా కోడలికి ఈ రోజు నుంచి విముక్తి చేస్తున్నామని జెప్పాడండి. నిజంగా అంత హృదయం చలిస్తుంది ప్రతి ఒక్కరికి. హృదయం కరుగుతుంది. మరి ఆ అవును. ప్రేమపూర్వకమైన ఆ తల్లి ప్రేమ గురించి ఇది ప్రతి ఒక్కరూ మీరు అవగాహన చేసుకొని ప్రతి ఒక్కరికి తెలియజేయాలండి. ఏ ఒక్కరితో ఇది సాధ్యం కాదు. పత్రిజీ గారు అవును. ఒక అడుగేశారు. ఈరోజు లక్షల కోట్ల మంది పిరమిడ్ మాస్టర్లు ఈ విషయాన్ని ప్రపంచం అంతా తెలియజేస్తున్నారు. శాకాహారమే మానవుల ఆహారం అని. అలా ఈ అవును. క్లాస్ విన్నవాళ్ళు ఈ కాన్సెప్ట్‌ని అందరికి తెలియజేసి, అందరు మార్పుకు కారణమయ్యి, ఈ భూమిని స్వర్గంగా, కొత్త బంగారు లోకంగా మార్చాలని కోరుకుంటున్నాం. ఓకే మేడం. థాంక్ తొందరలోనే యూ సార్. అండి. నిజంగా థాంక్ తొందరలోనే ఈ వీడియోస్ అన్నీ విని చాలా తొందరలోనే ఈ భూమాత యెస్. అహింసాయుతంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఓకే. ఓకే. అలాగే ఓకే. నిజంగా ప్రతి దేవుడు కూడా ఏంటంటే ఆ అవతారాలు ధరించి విష్ణుమూర్తి 10 అవతారాలు కూడా అన్నీ కూడా ఇవే.
అంటే ఎక్కువ ఇవే జీవుల అవతారాలు ఉంటాయి. ఏంటంటే ఆ జీవిలో కూడా మేమున్నామని చెప్పటానికి వాళ్ళు అవతారాలు ధరించి చెప్తూ ఉంటే, మనం అది అవును. తెలుసుకోలేక ఈ అజ్ఞానంలో ఉండి వాటిని చంపుకొని తినేసేసి ఈ బాధలన్నీ అనుభవిస్తున్నాం. అలా కాకుండా ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ఆ ధ్యానం ద్వారా మనలోకి మనం ప్రయాణించి మనమే అసలైన పరమాత్మ స్వరూపులం అని తెలుసుకోగలుగుతామో, అప్పుడు ప్రతి జీవిలోనూ ఆ పరమాత్మ స్వరూపాన్ని చూడగలుగుతాం అన్నమాట. తద్వారా అవును. హింస అనేది ఆటోమేటిక్‌గా వదిలేయబడుతుంది సార్. నిజంగా సార్. చాలా బాగా చెప్పారు అవును. సార్. అవును. ఈ రోజు ఓకే క్లాస్ అంతా మేడం. కూడా చాలా బాగుంది సార్. నిజంగా ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ క్షణం నుండి ఈ వీడియో విన్న క్షణం నుండి కూడా శాకాహారుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థాంక్ యూ సురేష్. సార్. ఓకే. థ్యాంక్ యూ. సార్ ఒక్క నిమిషం సార్. మేడం ఎవరైనా సార్ విన్నారు కదా! సారు వివరించింది. ఎవరైనా సార్‌తో మాట్లాడాలనుకున్నా, మీ అనుభవాలు ఏమన్నా షేర్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చండి. భువనేశ్వరి గారు, సుధాకర్ గారు, మంజుల గారు. అన్‌మ్యూట్ చేసుకోండి. అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మేడమ్స్ మీకు ఏ డౌట్‌లున్నా ఏమున్నా నాకు కాల్ చేయొచ్చు. ఎవరన్నా శాకాహారులుగా ఆంటీ ఆ మారాలని ఏమన్నా స్పీకర్ సింబల్ కోరుకుంటే పైన ప్రెస్ చెప్పొచ్చు. చేయండి ఆంటీ. స్పీకర్ కింద మైక్ సింబల్ ఉంది చూడండి. మైక్ సింబల్ పైన ప్రెస్ చేయండి ఆంటీ. వీడియో సింబల్ పక్కన మైక్ సింబల్ మీద ప్రెస్ చేయండమ్మా. ప్రెస్ చేస్తే వస్తది. అన్‌మ్యూట్ చేశాను ఇప్పుడు. ఆంటీ పాపం మాట్లాడాలనుకుంటారు. తనకి ఆన్ చేసుకోవడానికి రాదు స్పీకర్. ఓకే. ఓకే. ఓకే మేడం. వేరే వాళ్ళు ఓకే ఎవరైనా మేడం. ఇంకా మాట్లాడతారా? మంజుల గారు, సురేష్ ఉన్నాడు. సురేష్ సురేష్ గారు లేరు. ఓహ్! సురేష్ సార్ గారు. నమస్తే. సురేషు. సార్ సిగ్నల్ ఉందా? సార్ నమస్తే. నమస్తే. ఉంది సార్, సిగ్నల్ ఉంది. ఓకే. ఓకే. సార్ చాలా అద్భుతంగా వచ్చింది థ్యాంక్ సార్ యూ. ఈరోజు క్లాసు. ఇది ఓకే. వీడియో వస్తుంది, నీ సంకల్పం ఎక్స్పెక్ట్ బాగా చేస్తున్నాం సార్ గట్టిగా అన్ని ఉంది. అందరికి. ఆ! ఓకే. ఓకే. అది అహింస. నీ సంకల్పం థ్యాంక్ యూ గట్టిగా సార్. ఉంది. బ్రహ్మాండంగా. థ్యాంక్ యూ. సార్ మీరు ఓకే. పిలుపున్నా కూడా బాగా ఈ అవకాశాన్ని కల్పించారు మీరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. 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 థాంక్ ఓకే. యూ ఓకే. అండి. ఓకే సార్. ఆ! ఓకే. ఓకే. హ్మ్. థాంక్ ఇంకా ఫోన్‌లు వస్తున్నాయి. ఎవరైనా మాట్లాడేవాళ్ళంటే ఇంకా ఎవరైనా మాట్లాడతారా ఫ్రెండ్స్? సార్ మీరు మాట్లాడతారా? వన్నెస్ అని ఉన్నారు. నంబర్ తోటి ఉన్నారు. సుధాకర్ గారు. సార్ సుబ్బరాయుడు సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఆడ స్పీకర్ మైక్ మాదిరి ఉంటది, అన్మ్యూట్ చేసుకోండి. మైక్ సింబల్ మీద ప్రెస్ చేయండి సార్. ప్రెస్ చేస్తే అన్‌మ్యూట్ అవుతది. రాజు అన్మ్యూట్ చేసుకో. ఓకే సార్. అవ్వట్లేదు. ఓకే. ఓకే. ఓకే సార్. ఓకేనా? సురేష్ ఓకేనా? ఓకే సార్. ఓకే ఫోన్ సార్. ఫోన్‌లు వస్తున్నాయి కొద్దిగా. వర్క్‌లో. ఓకే. బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇందు అక్క? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పావని గారు కన్క్లూజన్ ఇచ్చేసేయండి. నేను లీవ్ అవుతున్నాను. ఓకే. Yes, sir. సురేష్. Yes, sir. Thank you, sir. Thank you so much. నేను లీవ్ అవుతున్నాను. ఓకే. ఓకే. థ్యాంక్ యూ మాకు ఈ అవకాశం Done, sir. ఇచ్చినందుకు. Bye, sir. Bye, sir. Thank you, sir. కరెంట్ లేదు. లైట్ పెట్టుకొని కరెంట్ కూడా లేదు. అదే ఓకే. అనుకుంటున్నాను రైట్. సార్. Yes, sir. ఓకే. అయినా థ్యాంక్ యూ. వదిలిపెట్టాం సార్ మనము. స్టార్ట్ అయ్యే తగ్గేదిలే. ముందే టక్మండ పోయింది కరెంటు. ఇంకా లైట్ అవును. పెట్టి ఈ నెట్ లేకపోయినా మన నెట్ ఉందిలే అని. ఓకే. థ్యాంక్ యూ అండి. Yes, sir. సార్. Thank you, sir. Thank you so much. థ్యాంక్ యూ అండి. పావని ఓకే. గారు ఎండ్ ఓకే సార్. చేసేసండి. ఓకే అక్క. ఓకే ఫ్రెండ్స్, వీక్షించారు కదూ!
ఈ రోజు శ్రీనివాస్ సార్ ఎంత అద్భుతంగా చెప్పారు, వివరించారో విన్నారు కదా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కూడా అమ్మ మనసు ఏంటో ఒక అమ్మకే తెలుస్తుంది ఫ్రెండ్స్. నిజంగా ఆ పిల్ల జీవులు పడే బాధ ఏంటనేది ఒక అమ్మ జీవికే తెలుస్తుందండి. నిజంగా మన పిల్లలైతే మనకి ఎంతో, ఆ జీవులకు కూడా వాటి పిల్లలంటే అంతే మక్కువ, అంతే ప్రేమ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రకృతిలో ఉన్న ప్రతీదీ కూడా ఆ పరమాత్మ స్వరూపమే. ప్రతి దానికి జీవం ఉన్న ప్రతీదీ కూడా, దానికి మాట రాదు, మనకి మాట వస్తది అంతే ఫ్రెండ్స్. అన్నీ కూడా మనలాంటి జీవులే. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ జీవులన్నిటిని కాపాడదాం ఫ్రెండ్స్. నేటితో మాంసాన్ని మానేసి శాకాహారిగా మారండి. అందరూ శాకాహారులుగా అవ్వండి ప్లీజ్. అలాగే ఈ భూమాతను అహింసాయుతంగా చేద్దాం ఫ్రెండ్స్. ఓకే మాస్టర్స్, వీక్షించారు కదూ. రేపు ఇంకొక మాస్టర్ ఆధ్వర్యంలో సాక్షాత్కారం సెషన్ లో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు కూడా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇటువంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ మీ వరకు అందించబడతాయి మాస్టర్స్. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయటం మరవకండి. థ్యాంక్ యూ.